భరద్వాజ గారు, పరభాషా దర్శకులు తెలుగు హీరోలకు కలిసి రాలేదని ఒక టాపిక్ రన్ అవుతుంది. ఇప్పుడు బాలీవుడ్‌కెళ్ళిన మన తెలుగు హీరోలకు కూడా సక్సెస్‌లు లేవని ఇంకొక టాపిక్. వారికి సంబంధించి డిబేట్ టాక్ రావడంతో ప్రస్తావన మొత్తం మారిపోయింది. ఏం చెప్తుంది చరిత్ర అనేది ఒకసారి అంటే తెలుగు హీరోలకి, తెలుగు అగ్ర హీరోలకి ఏ డైరెక్టర్లు పరభాష నుంచి వచ్చినటువంటి ఏ డైరెక్టర్లు కలిసి రాలేదు అనడానికి చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి. లేకపోతే వాళ్ళు కావాలని చేస్తున్నారు. ఇది కుట్రలో భాగం అనుకోవాలా? కుట్రలో తెలుగు భాగం హీరోలు ఎదుగుతుంటే పాన్ ఇండియా రేంజ్‌లో తొక్కేద్దామని చెప్పి ప్రాపోజ్ చేస్తున్నారా? అంటే ఏ కారణం చేతో మొదటి నుంచి కూడా కలిసి రాలేదు. అంటే ఇప్పుడు ఉదాహరణకి బాలచందర్ గారు తెలుగులో ఆయన స్ట్రైట్ సినిమాలు కూడా తీశాడు. మరో చరిత్ర పూర్తి స్థాయి స్ట్రైట్ సినిమానే. అది కమల్ హాసన్తో చేశాడు. అది పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత రజనీకాంత్తో చేసిన సినిమాలు ఇవన్నీ నడిచినాయి. అలాగే శ్రీధర్ గారికి మాత్రం కలిసి వచ్చింది. అక్కినే నాగేశ్వరరావు గారితో ఆయన ప్రేమ మందిరం అని ఒక హిట్ సినిమా తీశాడు. ఓకే. కమల్ హాసన్ వాళ్ళతో పెద్ద హిట్లు తీశాడు. అది వయసు పిలిచింది ఇలాంటివి. కానీ కృష్ణ గారితో ఓ సినిమా చేశాడు. అది వర్కౌట్ అవ్వలేదు. ఓకే. ఫ్లాప్ అయింది. అంతకు మించి ఆయన పెద్ద హీరోలతో వెళ్ళలేదు. బాలచందర్ గారు కృష్ణరాజుతో ఓ సినిమా చేశాడు. కృష్ణరాజుతో ఆయన చేసిన సినిమా ఆడాళ్ళు మీకు జోహార్లు. అది కూడా పెద్దగా ఆడలేదు ఇక్కడ. ఆ తర్వాత భారతీరాజా గారు ఆయన సినిమాలు కమల్ హాసన్తో చేసినవి అవన్నీ తెలుగులో విపరీతంగా ఆడినాయి. కానీ స్ట్రైట్గా తెలుగులో పెద్ద హీరోలతో ఆయన 2 సినిమాలు చేశాడు. అందులో ఒకటి చిరంజీవితో చేసిన ఆరాధన, అది ఆడలేదు. ఆ తర్వాత ఆయనే కృష్ణ గారితో జమదగ్ని అని సినిమా చేశాడు. అది కూడా ఫ్లాప్ అయింది. ఇలా మురుగదాస్ కథను తీసుకుని వీళ్ళు తెలుగులో ఠాగూర్ అని రీమేక్ చేస్తే అది పెద్ద హిట్. అవును. ఆయన్నే డైరెక్టర్గా పెట్టి స్ట్రైట్గా ఓ సినిమా చేశారు, స్టాలిన్. అది పెద్దగా పెర్ఫామ్ చేయలేదు. అలాగే మహేష్ బాబుతో మురుగదాస్ చేసినటువంటి సినిమా కూడా డిజాస్టర్, స్పైడర్. పైగా ఆయన ఒక మాట అన్నాడు ఈ మధ్య మురుగదాస్, తమిళ సినిమా డైరెక్టర్లు అంటే మిగిలిన భాషా దర్శకులు వాళ్ళు ఏ భాషలో చేసినా కానీ ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా నడుస్తుంది, కానీ మేము ఎడ్యుకేటివ్ సినిమాలు తీస్తాము అని. ఆ ఎడ్యుకేటివ్ సినిమాలు కూడా వర్కౌట్ అవునటువంటి పరిస్థితి. కాబట్టి తమిళ దర్శకులు తెలుగులో చేసినటువంటి సినిమాలు, తెలుగులో పెద్ద తారలతో చేసిన సినిమాలు ఏవి వర్కౌట్ అవ్వలేదు. అలాగే హిందీ డైరెక్టర్లు తెలుగు హీరోలతో చేసినటువంటి ప్రయత్నాలు కూడా విఫలమవుతూ వచ్చాయి అనేది ఇప్పుడు ప్రభాస్ గారి ఆదిపురుష్ దగ్గర నుంచి ఒక లెక్క చెప్తున్నారు. అవును. ఆదిపురుష్ ఓ డిజాస్టర్. దాని తర్వాత నాగార్జున్ని పెట్టి బ్రహ్మాస్త్ర ఆయన ముఖర్జీనే తీశాడు. అది పెర్ఫామ్ చేయలేదు. ఇప్పుడు వార్ 2 సినిమాకి సౌత్ డైరెక్టర్ అయి ఉంటే డెఫినెట్గా ఆ సినిమా హిట్ అయి ఉండేది. మీరు బాలీవుడ్ డైరెక్టర్ అతను ఆయన ముఖర్జీ అవటం వలన సినిమా ఆడలేదు. అంటే మనకి పరభాషా దర్శకులు కలిసి రాలేదు అనేది ఒక సెంటిమెంట్గా నడుస్తోంది. ఇప్పుడు కన్నడలో హిట్లు తీసినటువంటి పుట్టన్న కనగల్ గారు కూడా తెలుగు హీరోలతో చేసిన ప్రయత్నాలు ఏవి భారీగా కలిసి రాలేదు. ఓకే. ఇలా వందలాది రెఫరెన్సులు తీసుకొచ్చి ఇందులో చర్చిస్తున్నారు. కానీ తెలుగు దర్శకులు ఇతర భాషల్లో విపరీతమైన విజయాలు సాధించారు. ఇప్పుడు బాలీవుడ్కు వెళ్ళినటువంటి తెలుగు దర్శకులు అక్కడ హీరోలకే అద్భుతమైన విజయాలు ఇచ్చారు. కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ హీరోలతో సినిమాలు చేస్తే ఏది వర్కౌట్ అవ్వట్లేదు అనేది ప్రధానమైన ఆరోపణ, పర్టికులర్గా బాలీవుడ్ నుంచి. కానీ బాలీవుడ్ వాళ్ళకి ఇప్పుడు లోకల్ హీరోలను పెట్టుకోక తప్పని పరిస్థితి. అంటే వీళ్ళని పెట్టుకోకుండా ఈ మార్కెట్ని క్యాప్చర్ చేయడం కష్టము అనేది వాళ్ళకి అర్థమైంది. అందుకనే వార్ 2లో వాళ్ళు ఎన్టీఆర్ని అప్రోచ్ అయింది. ఇప్పుడు ఎన్టీఆర్నే కాదు, ఎవరినైనా అప్రోచ్ అయ్యే పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు నెమ్మదిగా. ఇప్పుడు ఈ సెంటిమెంట్ రెచ్చగొడితే వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది చర్చ. అంటే ఇప్పుడు బాలీవుడ్ ప్రొడక్షన్ హౌసులు డైరెక్టర్ని కూడా సౌత్ డైరెక్టర్నే పెట్టుకోవాలా అనేది. బాలీవుడ్ ప్రొడక్షన్ హౌసుల మీద వచ్చినటువంటి సినిమాలు కూడా మనకు వర్కౌట్ అవ్వలేదు. ఏది ఆదిపురుష్ వాళ్ళే తీసిన సినిమా. ఆదిపురుష్ చేశారు, ఛత్రపతి చేశారు, బెల్లంకొండ ఛత్రపతికి వినాయక్ డైరెక్టరు అది కూడా పెద్దగా పెర్ఫామ్ చేయలేదు అక్కడ. కాబట్టి ఇదొక సెంటిమెంట్గా నడుస్తోంది. కానీ 2 హిట్లు పడిపోతే మళ్ళీ ఈ సెంటిమెంట్ వెనక్కి వెళ్ళిపోతుంది.
హిట్టులు పడకపోవడం వల్ల వచ్చిన గొడవ ఇది. ఓకే. అంటే మనకి చాలా సెంటిమెంట్లు ఉంటాయి. కొన్ని ఊళ్ళల్లో కొన్ని థియేటర్లు అవి ఆ థియేటర్లో సినిమా రిలీజ్ అయితే ఫ్లాప్ అంటారు. అది అందులో ఒక పెద్ద హిట్ పడే వరకు నడుస్తుంది ఆ ట్రెండ్. ఇప్పుడు 'యముడికి మొగుడు' అనే సినిమా చాలా చోట్ల ఆ రోజున్న ఉన్నటువంటి ప్రాబ్లం రీత్యా, అంటే బయ్యర్స్ ప్రాబ్లం రీత్యా చాలా సెంటర్లలో ఫ్లాప్ థియేటర్లోనే వేశారు ఆ సినిమా. ఏదైతే అది అవుతుంది అని. తీరా ఆ సినిమా ప్రతి ఫ్లాప్ థియేటర్ని హిట్ థియేటర్గా మార్చింది. మార్చి చాలా పెద్ద విజయం సాధించింది ఆ సినిమా. అలా ఏదో ఒక సినిమా పడాలి. ఒక సినిమా పడి ఈ సెంటిమెంట్ని మార్చాలి. దానికోసం యుద్ధం చేయాలి ఇప్పుడు. ఎవరు? బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్లు, బాలీవుడ్ డైరెక్టర్లు. వాళ్ళు యుద్ధం చేసి ఒక పెద్ద హిట్ కొట్టగలిగితే, తెలుగు హీరోని తీసుకొని పెద్ద హిట్ కొట్టాలి. పెద్ద హిట్ కొట్టాల్సినటువంటి బాధ్యత ఉంది ఇప్పుడు వాళ్ళకి. ఈ సెంటిమెంట్ రైజ్ అవుతుంది, ఈ చర్చ జరుగుతోంది అని అంటున్నారు. కాబట్టి ఇది ఆల్రెడీ ఈ సెగ తగిలి ఉంటుంది అక్కడ. అవును. ఈ సెగ తగిలి ఉంటుంది కాబట్టి ఇప్పుడు బాలీవుడ్ డైరెక్టర్లు అందరూ సౌత్ హీరోలతో ఒక పెద్ద హీరో, సౌత్లో ఉన్నటువంటి పెద్ద హీరోలతో పర్టికులర్గా ఒక భారీ విజయం కొట్టాలి. కొడితే ఈ సెంటిమెంట్ పోతుంది. మరి ఆ యాక్టివిటీలో ఎలా ఉంటారు వాళ్ళు అనేది చూడాలి. ఓకే.